అమ్మమ్మ ఏం చేస్తున్నావే? ఏం కూర చేస్తున్నావే? పాటల కూర చేస్తున్నా బిడ్డ. పాటల కూరనా? తినాలనిపిస్తున్నదా పిల్లలకు చేస్తున్నా. ఎట్లా చేస్తారు పాటల కూర? పాటల కూర ఇట్లా చేస్తారు బిడ్డ. ఇట్లా ఉల్లిగడ్డ తాలిపి వేస్తారు, కలియామాకి వేస్తారు, ఇట్లా కొత్తిమీర వేస్తారు, వేస్తే చాలా వెల్లిగడ్డ వేస్తారు, నీళ్ళు పోస్తారు దానికి తగ్గట్టు ఇంత నీళ్ళు పోసి ఇంత వేయాలి. ఇవి అల్లం వెల్లిగడ్డ వేయాలి. ఇంత అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా వేపి నీళ్ళు పోయాలి. ఇంత ఫస్ట్ వేసి నీళ్ళు పోయాలి. ఎవరు చేస్తుండే పంటలు? మా నాన్నమ్మ చెప్పింది నాకు. మా నాన్నమ్మ చెప్పింది అయితే నేను నేర్చుకున్నా. నేను నేర్చుకుని నా బిడ్డకు చెప్పిన. గిలాసడి పిండికి గిలాస నీళ్ళు దానికి సరి శనగ పిండి ఎంత ఉప్పు మీరే వేసేయాలా. కారం వేస్తున్నా, చెంచాడు కారము, తగినంత ఉప్పు, నీళ్లు మరగగానే పిండి పోయాలి. గ్లాసెడ్ పిండికి గ్లాసెడ్ నీళ్లు వేసట్ల పిండి పోసి మంచిగా పోతా ఉమ్మటీలాగానే మూత పెట్టాలా. ఉమ్మటీలాగానే ఒక ప్లేట్ కింద నూనె రాకి కొద్దిగా ధనియాల పొడి వేయాలి. పిండిగా కమ్మగా వస్తుంది. పిండి కోసుకురాలి. మాటలు వేరేస్తాయి కదా. మరగంగానే వేసుకొని కలుపుకున్నారా. కొద్దిగా ఉమ్మటిలో పెట్టాలి. దీన్ని ఇలా ఒక 2 నిమిషాల ఉంచాలి. రాగానే ఇలా ఉమ్మగిలాగానే ఒక పల్లెంకు నూనె రాసుకొని పల్లెలా ఇది వేసుకోవాలి. వేసుకొని ఇట్లా సన్నగా ఒత్తుకొని దాన్ని ఇట్లా బిల్లలుగా బిస్కెట్లా కట్ చేసుకొని రసంలో వేసుకున్నాను. పులుసు అంతే. నేను మళ్ళీ నూనె పోసి ఇంత బిర్యానీ ఆకు, బండ పువ్వు వేయాలా. వేసి ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలా. ఉల్లిగడ్డలు ఎంచి గ్రైండర్కి పట్టుకొని ఆ ముద్దని నూనె లోపల వేయాలి. ఉల్లిగడ్డలలోనే దాల్చిన చెక్క 2 లవంగాలు వేసి కలియామాకి వేయాలి. ఇంకా కుడకపొడి వేయాలా. ఏమి వేసినవి? అల్లం వెల్లిగడ్డ వేసిన పసుపు వేస్తున్నాయి. ఇక పులుసు పోయాలమ్మా. అది కొంత దూరగా ఎగగానే పులుసు పోసుకున్నాం. మీరేమయ్యాలి అట్లా చెంచాడు ఉప్పు వేసిన, కారం వేసిన, ఉప్పు వేసిన, పులకపొడి వేస్తా, ఇంత కొత్తిమీర పడేస్తున్నా. పల్లెంకు ఇంత నూనె రాసుకున్నాను. వేసుకోవాలి. ఇలా ఒత్తుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఆరిన తర్వాత ఆరింది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నామా. మరుగుతుంది కదా, ఈ బిల్లల్ని ఇళ్ళకి వేసేసుకోవాలి. వేసుకొని బంద్ చేసుకోవాలి. బంద్ చేసేయాలి. కొంచెం మరిగింది కదా, ఇప్పుడు బంద్ చేసుకోవాలి. ఇంత బిల్లలు వేసుకున్నామా. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.